ఒక స్పెషల్‌గా ప్రత్యేక నిధిని ఒకటి ఏర్పాటు చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో నార్వే ఫండ్ తరహాలో ఉంటుందట. ఈ నార్వే ఫండ్ ఏంటంటే అక్కడ పొగాకు, ఆయుధ రంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడిని అంగీకరించరు. ఫండ్ నిర్వహణలో ఆదర్శంగా ఉంటారట. పశ్చిమ దేశాలైనటువంటి దుబాయి, సౌదీ, కువైట్‌లో ఆయిల్ నుండి వచ్చే ఆదాయాన్ని ఇతర రంగాల పెట్టుబడులకు వినియోగిస్తుంటారట. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా ఏపీ వెల్త్ ఫండ్ అని ఏర్పాటు చేస్తుంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు పెడుతుంటే మిగతా జనాలందరూ కూడా అందులో పెట్టుబడి పెడితే ఏ వ్యాపారాల్లో బాగా లాభాలు వస్తాయో చూసి అందులో పెట్టుబడి పెడుతుందంట. ఇదేదో గోల్మాల్ వ్యవహారం లాగా ఉంది. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి డబ్బులు ఎక్కడి నుంచి రిటర్న్స్ ఇస్తుంది? ఇప్పుడు అట్లాంటి పథకాలకు బోల్డన్ని ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అవే గదా! ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఏమన్నా చేస్తుందా? అర్థం పర్థం లేనిదిగా ఉంది. ఇదేదో వెల్త్ ఫండు ఇట్లాంటి పేరు చెప్పి. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఫండ్ ఉంటుందట. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేట్ వర్గాలకు కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుందట. మొత్తం నిధులను దేశంలో వివిధ ప్రాజెక్టులు, సాంకేతిక రంగ సంస్థల్లో పెట్టుబడి పెడుతుందట. వచ్చిన లాభాన్ని పెట్టుబడుల ఆధారంగా ఆ సంస్థలకు అందిస్తుందట. ఏ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు వాటిని వెనక్కి తీసుకోవాలని దాని మీద రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందట. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు పెట్టుబడుల నుంచి నిధులు సేకరించి దేశవ్యాప్తంగా ప్రధానంగా డీప్ టెక్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తుందట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీ వెల్త్ ఫండ్ కూడా ఇట్లాగే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కేరళ ప్రభుత్వం కేఐఐఎఫ్బి ఇన్ఫ్రా ఫండ్ బాండ్లు జారీ చేసి కేవలం మౌలిక సదుపాయాల కోసం మాత్రం ఆ మొత్తాన్ని వినియోగిస్తుంది. ఇక్కడ వ్యాపారాలు ఈ పనులు చేయడానికి బోల్డన్ ఉంది. ముందు మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి సొమ్ముల్ని ఎవడికో దోచిపెట్టడం కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రహేజ్ ఎవడికి భూములు ఇస్తున్నాం. ఆ భూములు లేదో మనమే ప్రభుత్వం తరపున పోనీ ఆ పని చేయండి. ఒక ఫండ్ పెట్టేసేసి మీరు చెప్పి ఆ వెల్త్ ఫండ్ ఏదో రాష్ట్రంలో బిల్డింగులు కట్టి అద్దెలకు ఇస్తామయ్యా, అద్దెల మీద వచ్చే డబ్బులు మీకు నెల నెల పంచుతామయ్యా అని చెప్పండి. జనాలందరూ డబ్బులు ఇస్తారు. కోట్లు పెట్టుబడి పెడతారు. ఇప్పుడు వైజాగ్‌లో రహేజానా లేదా అపార్ట్మెంట్లు కట్టిస్తారా, విల్లాలు కట్టిస్తారా, కట్టించండి, అద్దెలకు ఇవ్వండి. లేదా అమ్మండి, అమ్మి వచ్చే డబ్బుల్ని ప్రజలకు ఇస్తామని చెప్పండి. ఎవడికో దోచిపెట్టడం కంటే ప్రజలకు అది ప్రయోజనం కదా! అట్ట కాకుండా మేము వ్యాపారం చేస్తాం, మాకిష్టం వచ్చిన దాంట్లో మేము పెట్టుబడి పెడతాం, మీరందరూ తీసుకొచ్చి దాంట్లో పెట్టుబడి పెట్టండి అంటే సిల్లీగా ఉంటది. ఇదేదో అర్థం పర్థం లేనిది. మరి ఏ అధికారులు చెప్తే తయారు చేస్తున్నారో తెలీదు.